ముచ్చాలు ముచ్చాలు దాన్ని నరసింహ గారి ఇంటికి కాఫీలన్నీ పెట్టించి పంపించానమ్మా. అలాగా, నేను దానికోసమే పిలిచాను. బాబు ఏడు వదినా? పైన ఉండాలి. బాబు బాబు గోపాల్ గోపాల్ బాబు గోపాల్ గోపాల్ ఏమి కదా ఏం జరిగింది? ఏమండి ఏమండి గోపాల్ గోపాల్ తెచ్చవే పెట్టలో ఎక్కడ కొట్టావా? ఏట్లో కొట్టాను. ఎక్కడైతే నీకు పొక్కులో తెచ్చించు. వండకుండానే ఇవి నేను స్వయంగా నా చేత్తోనే వండుతా. చూడు, నువ్వు బజారింటి మసాలా సాగులు కొనుక్కురా. అమ్మాయి, నా పెద్ద నోటు సెలవు లేదు కానీ అల్లుడు నువ్వు మంచి పంపించు. ముత్యాలు, పెద్ద నోటు అంటాడు, అసలు నోటు అంటూ ఉందా అని. ఎవరై నువ్వు? నీ మనోడు బాబాయ్. గుడ్ గుడ్. మీ అమ్మ చదువుకోకపోయినా నేను చక్కగా చదివిస్తుంది. హాస్టల్లో పోయినా బాగుంటుందా? ఇవాళ నీకు పిట్టమోసం తినిపిస్తాడు. అట్టగలే బాబాయ్. ఒరే నువ్వు రారా. అడుగు ఊరుకోండి. రవి బాబు చిరంజీవి మన మనసుల్లో ఎప్పుడు సజీవంగానే ఉంటాడు. వదిన, మీరే అధైర్యపడితే చిన్నపిల్ల రాణి మరీ దిగులు పడిపోతుంది. వాసు, మాకు మిగిలింది దిగులు దుఃఖమేగా. అన్నయ్య, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి వెళ్ళడానికి మాకు మనసు ఒప్పటం లేదు. నా మాట విని మీరిద్దరూ కొంతకాలం పాటు మా దగ్గరికి వచ్చి ఉండండి. వద్దులే వచ్చు, వద్దు. మీరు వెళ్ళండి. కన్నీటిలోన రగిలింది జ్వాల, కన్నీటిలోన రగిలింది జ్వాల, నీలోన లోన మమతే నిన్నే దహించేనమ్మా. అతిగారావం నీ అనురాగం వెతలకు దారి తీసిందా, అతిగారావం నీ అనురాగం వెతలకు దారి తీసిందా. ఆలు మగల ఆశల నడుమా ఆలాహలమే నిలిచిందా.
లోన మమతే నిన్నే దహించేనమ్మా కన్నీటిలోన రగిలింది జ్వాల కడుపున కాచే కాయలు హెచ్చి కటిక దరిద్రం పెరిగిందా తప్పుడు త్రోవలా చెప్పిన బోధలు నిప్పుల వానై కురిశాయా నీలోన లోన మమతే నిన్నే దహించేనమ్మా కన్నీటిలోన రగిలింది జ్వాల అదుపు ఆజ్ఞ ఆవేశాలు ఆరని మంటగా మారాయా అభము శుభము ఎరుగని వాడే అయ్యో ఆహుతి అయ్యాడా కన్నీటిలోన రగిలింది జ్వాల నీలోన లోన మమతే నిన్నే దహించేనమ్మా కన్నీటిలోన రగిలింది జ్వాల నీలోన లోన మమతే నిన్నే దహించేనమ్మా వచ్చావా? ఈ పిల్లోడెవరు? ఈ పిల్లాడు రైల్లో కనిపించాడక్క. రైల్లో కనిపిస్తే? అబ్బే నేను రమ్మలేదక్క, వాడే వచ్చేసాడు. వాడికి దిక్కు ముక్కు ఎవ్వరూ లేరంటక్క. దిక్కు ముక్కు లేరా? ఒరే పిల్లడా నిజం చెప్పు, నీకెవరు లేరు? లేరు. నిజమేనక్క, ఎవ్వరు లేరు. ఎవరో చుట్టాలు ఇంట్లో ఉంటే ఆయన వీడిని చావు బాధాడట. చూడు. నీ చుట్టాలు పాడుగాను పిల్లోడిలా గొడ్డును బాధినట్టు బాదుకుంటారా? ఇంకా చంద్రాన్ని మనతోనే ఉంచేసుకుందామా? మనతోట? నేను ఎక్కడికి వెళ్ళను, మీతోటే ఉంటాను. ఏడోకు బాబు, మాతోటే ముందుగానే ఏడోకు. ఏమిటే ముత్యం ఇవాళ మా ఇంటి మసాలా వాసన కొడుతుంది? కోడి కూర గారెలు అన్నట్టే ఊరెళ్తానన్నాడుగా బాబాయ్, అందుకని వండాను. ఆఖరికి నీ పని ముత్యం గూట్లో రాయి తీసుకొచ్చి గుండెల మీద ఎట్టుకున్నట్టుగా ఉంది. నేనేదో తాగు పాడు చేస్తున్నాను అనుకుంటే వాడు పీకల దాకా మెక్కి మన కొంప గుండం చేస్తున్నాడు. నిజమే మావా, నాకు బాగా తెలిసి వచ్చింది. ఈ పాడు బాబాయ్ కోసం ఊరంతా అప్పుపడ్డాం. అసలు ఇదంతా నీ మూలంగానే జరిగింది. నీ తాగుపోతానని చూసి చెడిపోతాడని ఉన్న ఒక్కగాను ఒక బిడ్డను హాస్టల్లో చేర్చాను. బాధపడితే ఏదో పొరపాటు అయిపోయింది. సేనని ఇంటికి తీసుకురావే, నేను ఇంక తాగనే. నిజం? నిజం. ఒట్టు? దేవుడి మీద ఒట్టు. ఎక్కడికి ఎలా వచ్చాను? మీరే ఎలా అయిపోతే మేమేం కావాలి? రండి. ఏమిటయ్యా హైడి అల్లుడు, అమ్మాయి
ఏమిటైందంట? ఏమి లేదు మా, ఇదంతా మీకోసమే. మీరు పెద్దారు బ్రహ్మచారులు నాకు ఎవరు దొరుకుతారని కూకోండి. నాకు ఎప్పుడో 1942లో ఇలా సన్మానం జరిగింది. కానండి కానండి, ఇది ఇంకా వంటల వసన ఇక్కడ రావటం లేదే. అప్పుడేనా మీ పని అయ్యాక? ఇంకేం పని? ఈవేళ అమ్మవారి జాతర, మా ఇంటి సున్నపో దొరకలేదట, అందుకని మిమ్మల్ని బలిస్తారట. ఏటి బాబాయ్ ఇదంతాను? చూడమ్మాయి, నన్ను వీడు బలిస్తారట. బలేటి బాబాయ్, వీళ్ళంతా ఏదో తమాష చేస్తుంటారు. ఇవాళ సమాసా అంటారు, రేపు నిజంగానే ఇస్తారు. వీళ్ళని నమ్మించారు. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. నేను వెళ్ళిపోతున్నా. పోలే బాబాయ్, కూడైనా తినేళ్ళు. కూడు వద్దు, నా బోంతా వద్దు. బతికుంటే బలిసా గెలుపుతున్నట్టు నేను వెరగలైపోయింది. డబ్బులు బాబు లేవు. ఐస్ ఫ్రూట్ బాబు, ఐస్ ఫ్రూట్. ఎవరా నువ్వు? రైట్ బయట ఎవరా నువ్వు? యాపిల్ తిన్నావా? ఆకలి వేస్తే నీకు యాపిల్ కావాల్సి వచ్చిందా? యాపిల్ తినేవాళ్ళం మేవురా. సరే తింటే తిన్నావు కానీ నీ చెప్పని చేసి మరీ విడిచిపెట్టాం. కారులో సామాన్గా పట్టుకురా. ఎంతసేపు నన్ను ఇంట్లో పెట్టి తాళం వేసి ఎక్కడికి వెళ్ళామమ్మలు? గట్టిగా అరొకరా, ఇప్పుడు వింటే మన పురాణం బయట పెడతారు. రే, ఆ గదిలో ట్రే ఉంది, అందులో బిర్యానీ పెట్టి పట్టుకోరు. అది సరేగాని వీడెవడు? ఆట కుర్రోడు అయితే మా ఆవిడ చెబుతాడు. మరి అంటే కొత్త కుర్రోడు పెట్టాను, టెంపరీ కేసు. మల్లెపూలు చేతికి ఇస్తాడంటే రే, కళ్ళలో పెట్టలేదని కోపం వచ్చిందా? అదేమిటమ్మలు అలా అయిపోయావు? ఏంటి రాలా నవ్వుతా? పిరికితనం చూసి పిరుతాను? నాకేం పిరుతాను? పిరుతాను అంటే ఎంత ముందుకు వస్తానా తినడానికి? ఇంటి సామాన్లు తెస్తానా? అయితే ఈ ఫోటో ఇలా ఉండని అమ్మలో. మా ఆవిడ కనపడితే నాకు మైండ్ ఆబ్సెంట్ రా. అమ్మలో ప్రేమకి పిరికితనం పనికి రాదమ్మలు. పిరికితనం లేకుండానే ప్రేమించుకుందా? చీకటిగా ఉంటే నాకేమి తోచదమ్మలో. వెలుతురుగా ఉంటే మా ఆవిడ కనపడతాడు. చీకటిగా ఉంటే ఏమోలా ఉంటుందమ్మలో. ఒరే, వెలుతురుగా ఉంటే మా ఆవిడ కనపడుతుంది. ఉండమ్మలు మొహం పెట్టుకున్నా. మా ఆవిడ అడిగితే ఏం చెప్పను? ప్లేట్లు పోతే కమ్మల పదాలు జ్ఞానపాలు చేశాడు. ఎందుకు ఆయన కొడతావు? కొడతావు ఏడుస్తాడు, ఎన్నుకుంటూ వింటారు, బంగారం బయటపడతాను. ఇదిగో ముప్పుడు చేస్తున్న అసలు సంగతి చెప్తున్నాను. భయం భయంగా ఉందమ్మ
భయంగా ఉందమ్మా పట్టణమంతా ఎంతో ఎంతో భయం భయంగా ఉందమ్మా అమ్మా 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 భయం భయంగా ఉందమ్మా భయం భయంగా ఉందమ్మా భయం భయంగా ఉందమ్మా భయం భయంగా ఉందమ్మా నీ ఒడిలో వచ్చుంటే ఏ బాధ లేదమ్మా నీ పాటే వింటుంటే ఏ దిగులు రాదమ్మా ఎందుకు నువ్వు కొట్టావమ్మా ఇంటికి నేను రాలేనమ్మా ఇప్పుడు నాకు ఎలాగమ్మా భయం భయంగా ఉందమ్మా భయం భయంగా ఉందమ్మా అమ్మా 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 ఈ రోజుల్లో పురుగులు కూడా విస్కీ కావాల్సి వచ్చిందే. ఈ గంగారాంకి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే దీనిలాగా కావాల్సిందే. కనిపించుటలేదు. పై ఫోటోలో ఉన్న గోపాల్ అనే మా అబ్బాయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వయసు 7 సంవత్సరములు. అతని మెళ్ళో ఒక బంగారు గొలుసు, దానికి ఒక లాకెట్ ఉంటుంది. ఆ పసివాని ఆచూకీ తెలియజేసిన అతన్ని మాకు అప్పగించిన 5,000 రూపాయలు బహుమానం ఇవ్వబడును. కెఎం మాధవరావు పిఈ, మైనింగ్ కంపెనీ, గూడూరు. గోపాల్. గోపాల్, నువ్వా? ఎందుకొచ్చావురా? రవి వాళ్ళ డాడీ వల్ల చనిపోయాడు. మా డాడీ కూడా నన్ను చంపేస్తానని భయపడి పారిపోయి వచ్చా. ఒరే చంద్రం,
ఆకలేస్తుందిరా. అన్నం తిని 2 రోజులైంది. ఏడోగురా, ఊరు బయట బిజిలీలో కక్కుంది. మనం అక్కడికి వెళ్తే తినడానికి ఏదైనా పెడుతుంది. పోదంరా. అమ్మ బాబాయ్, ఏంట్రా? ఆ వచ్చేవాడు నన్ను చూస్తే కొడతాడ్రా. రా పారిపోదాం. కుర్రవేత్త నా చేతుల్లో పడకుండా ఎక్కడ పోతాడు? గట్టి పట్టే పట్టాలి. ఏం బాయ్, కొత్త కేసు ఏమైనా దొరికింది ఏంటి? బాస్కి కేసులకేం తక్కువయ్యా? నాకు అదృష్టం లేదయ్యా. ఏ? నా పెళ్ళం పురుటికని పుట్టింటికి వెళ్ళింది. సరే మంచి ఛాన్సే దొరికింది కదా అని చెప్పి కొత్త కేసు తెచ్చాను. ఏడాది ట్రైన్ తప్పి వెనక్కి తిరిగి వచ్చింది. దాంతో పురుడు నాకు వచ్చింది. తీసుకోవయ్యా. రామరామా 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 రామారామా నేను ఎత్తి పడుకుంటాను. వీడిని రాత్రి చూశానయ్యా. చూశావా? ఎక్కడ? నా కారులోనే మా ఇంటికి వచ్చాడు. కొత్త కేసు మొదలు పడి తన్ని తరివేశాను. పీపీ నాకే వేస్తావట్రా? ఏమిటి భాయ్? ఏమిటా? నాకు తెలియకుండా కుర్రోని దాచేసి ఏమి ఎరగనట్టు నాటకం ఆడతావా? నీ మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు. ఈ 2 నమ్మకపోతే పవిత్రమైన విస్కీ మీద ఒట్టు, లేదా నన్ను కొట్టు. గుంటనక్క, వీనికి బాగా గుర్తునా? బాగా గుర్తు. పదపడం ఏమిటి? నాకు పనుంది నేరా? నాకే మస్క కొట్టాలని చూస్తున్నావా? నాకు తెలియకుండా ఈ కుర్రోని వాళ్ళకి అప్పగించి ఆ డబ్బు నువ్వు గుంజాలనా? ఈ గంగారం దగ్గర నీ ఆటలు సాగం. పద. అది కాదు బాయ్. ఏది కాదు. ఆ కుర్రోని పట్టుకునే వరకు నువ్వు నా వెంట ఉండాల్సిందే. మాట్లాడుకున్నారా? పద. చంద్రం, ఆకలేస్తుందిరా. సరే నువ్వు ఇక్కడ ఉండు. గోపాల్ లేరా, తిను. ఒరే దాహం వేస్తుందిరా. గుంగుడు గారు అసలు చాలా బాగుంది. చంద్రం, బాత్రూమ్ ఎక్కడరా? స్నానం చెయ్యాలి. టవల్ అక్కడ ఉంది, ఇలా స్నానం చేసినా. నేను ఎక్కడ ఉంటా? బ్రతుకే మాయా జగమే మాయో బ్రతుకే మాయో వేగాలలో గర్వించేదయా ఇంకేదయా జగమే మాయో జగమే మాయా బ్రతుకే ఏడా దేవదాసులు నువ్వు? ఒరే చంద్రం, నిద్ర వస్తుందిరా. నిద్ర వస్తుందా? బాబు బాబు. ఒరే మమ్మీ గుర్తుకొస్తుందిరా. నేనే మీ మమ్మీని అనుకో. పడుకో నాన్న, నా బుజ్జి కదా, నా బాబు కదా, పడుకో. జగమే మాయో బ్రతుకే మావేగాలలో గర్వించేదయా. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఐఎమ్ సారీ, మీరు రావడం మీకు లేట్ అయ్యింది.
స్వామి అంత రెడీ? అంతా రెడీ సార్. 1 2 3. స్వామి సార్ 9వ నంబర్ రాదే పోలాక చూడా వెళ్ళు పంపుతుంటే వినిపించట్లా అవతల పెద్ద పెద్ద ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. ఏమే నేను బొట్టు కాడి పెట్టి పిలవాలా? లేదు బాబు, నా బాబుకి జ్వరంగా ఉంది. ఒక్క క్షణం నేను లేకపోతే విలువెల్లాడిపోతున్నాడు. వాడి కోసమే నేను నికృష్టపు బ్రతుకుతున్నాను. దాన్ని ఒక్క బుట్ట వదిలిపెట్టండి బాబు. ఏమీ లోపలేదు. నోరు మూసుకో. బాబు బాబు స్వామి నికృష్టం నికృష్టం. నమస్కారం సార్. ఏం తెచ్చారా? ఉత్తపరుసైనా వీటిలో డబ్బేమైనా ఉందా? ఇవాళ మిమ్మల్ని ఎవరైనా అనుమానించి వెంటబడ్డారా? ఓ పని చేయి, పొరపాటును పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో స్వామి నేర్పుతాడు, వెళ్ళి నేర్చుకోండి. నువ్వేం సంపాదించారా? 25 రూపాయలు సార్. 25 రూపాయల? ఏం వేషం వేసారా? గుంటి వేషం సార్. గుడ్. గుంటి వేషం వేసి 50 రూపాయలు సంపాదించాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఓ పని చేయండి, ఈ పేపర్లో ఉన్న కురవాడు ఎక్కడ కనబడినా వెంటనే తీసుకురండి. ఓకే అలాగే. తీసుకురా. బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? రేడియో అవుతుంది. ఈ పీసెస్ ఇక్కడ ఉందంటే ఈ రూమ్ లోకి ఎవరో వచ్చారు. ఎవరు వచ్చారప్ప? ఆశ్చర్యంగా ఉంది. ఏడి? ఓ, ఈ లాకెట్ గొలుసు ఇక్కడ ఉందంటే ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు. పేపర్లో పెట్టుకున్నాడు. పద పద పద. వేరేడంతా లేరు, దొరికినట్టే దొరికి జారిపోతున్నారే. చెప్తానండు. వాళ్ళే దొరుకుతారు, నువ్వు ఇక్కడే ఉండు. పెట్రోల్ అయిపోయిందయ్యా. గవర్నమే అప్సెకండ్ మాటలో పెట్రోల్ ఉందాయా? బండి డబ్బులు ఇస్తుందంటే ఇప్పుడు తెలిసిందా? పెద్ద తెలుసులాగా స్కూల్ కు వెళ్ళలేదు అన్నయ్య. ఒక్కదానే వెళ్తానమ్మా. నేను నాన్నగారు స్కూల్కి తీసుకెళ్తారు. అమ్మో, నాన్నతోనా? నేను వెళ్ళను. చూసావా మాధవ్, పోయిన బాబు ఎలాగో పోయాడు. ఉన్న రాణిని కూడా దగ్గర తీసుకునే యోగ్యత నాకు లేదు. ఇదంతా నా స్వయంకుడు బాబు. రాణి, చూసావా మా నాన్నగారు ఎంత బాధపడుతున్నారు. నాన్నగారు ఏమి అంటారు? నేను రాను, నువ్వు నన్ను కొడతావు. లేదమ్మా, కొట్టి తిట్టి నేనేం సాధించాను. ఇంకెప్పుడు కొట్టను. వెళ్ళాను. ఏమండి, బాబు కనిపించాడా? మాట్లాడరేమండి? సరిగ్గా వెతికి చూసారా? నా బాబు ఏడండి? ఎక్కడండి?
కనిపించలేదు. కనిపించలేదు, నా బాబు కనిపించలేదు. అయితే బాబు తీసుకురాకుండా ఇంటికి రావద్దని చెప్పానా? వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి, వెతికి తీసుకురండి. ఎక్కడైనా వెతకమంటావు రాధ? పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చాను, పత్రికల్లో కూడా ప్రకటించాను. బాబు త్వరలోనే దొరుకుతారు. ఎప్పుడు? నేను చచ్చాకనా? రాధ, ఏమిటా మాట? ఏం భయం? బాబు తప్పకుండా తిరిగి వస్తాడు. వస్తాడు 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 ఇలా అంటూనే అందరూ నన్ను చంపుకు తింటున్నారు. నేను ఇంక బాధ భరించలేను. బాబు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నా బాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? నా దగ్గర రాకండి. అసలు బాబు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం మీరు. అవును, మీరే. మీరు వాడిని కొట్టారు. ఫోటో బద్దలు కొట్టాడని, కోటు చించాడని, పసివాడు ఏదో పొరపాటు చేశాడనైనా చూడకుండా మీరు వాడిని కొట్టారు. మీరు కొట్టారన్న కోపంతో నేను వాడిని కొట్టాను. ఇంతవరకు ఎప్పుడూ పల్లెత్తు మాటలేదు, కనీసం కసరైనా ఎరగదు. అలాంటిది మీ మూలంగా వాడిని నేను కొట్టాను. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. వాడు దూరం కావడానికి కారణం నేను కాదు, నువ్వు. వాడిని గుర్తు చేసి గారాబంతో ఎందుకు పనికి రాకుండా చేశావు. ఇదంతా జరిగింది నీ పెంపకం వల్ల. ఏమిటి? నా పెంపకం వల్ల? అవునమ్మా, నీ అతి గారాబం వల్లే వాడు అట్లా తయారయ్యాడు. నువ్వు తప్పు వాడికి వేరే లోకం లేదన్నట్టు పెంచావు. తన ఈడు పిల్లలతో ఆడుకొనిచ్చేదానికి కాదు, వాడి చేత్తో వాడిని తిన్నిచ్చేదానికి కాదు, వాడి కాళ్ళ మీద వాడిని తిరగనిచ్చేదానికి కాదు, వాడి కళ్ళతో వాడిని చూడనివ్వలేదు. అది తెలుసుకోకుండా మాధవని తిట్టావే. వాడి మనసు విరిచింది నువ్వే. ఏమిటి? ముమ్మాటికి నీ వల్లే. మాధవ్ వచ్చాక క్షణమున్నా వాడి దగ్గరికి తీసావా? నీ చేత్తో అన్నం పెట్టావా? నిద్రపుచ్చావా? వాడికి కళ్ళు కాళ్ళు నువ్వే అయ్యావు. నువ్వు ఒక్కసారిగా మైకంలో దూరమైపోతే ఆ చిట్టి మనసు తట్టుకోగలదా? నీకు ఎన్నిసార్లు చెప్పలేదు అదే పనికి రాదని. అనండి, మీరు నన్నే అనండి, అందరూ నన్నే అనండి. తప్పు నాది. వాడిని చేతులారా నేనే దూరం చేసుకున్నాను. అందుకు మీరందరూ కలిసి నన్ను చిత్రవద చేయండి. నేను రాక్షసిని, పిశాచిని, నాకు పిల్లల్ని పెంచడం చేత కాదు. అది తప్పు. కొంచెం ఓస్తామా? చిత్రబాబునా, ఎక్కడున్నావు బాబు? ఏమే ముత్యం, ఇంకా డాక్టర్ గారు రాలేదేమే? వస్తారమ్మ గారు. అమ్మా అమ్మాయి అంటే అమ్మ బొమ్మ రామకృష్ణ అనుకో. కృష్ణ రామ రామ. మీ డాక్టర్ బిడ్డ పుట్టింది డాక్టర్ అమ్మ గారు. ఏం బిడ్డ? ఆడపిల్ల బాబు గారు. ఆడపిల్ల ఆడపిల్లలా? ఒక పిల్లేనండి. సంతానం వాళ్ళు కూడా చాలా పడిపోతుందిరా. మా కాంతం. సంతానం గారు, ఆమెకు మళ్ళీ పురుడొస్తే ప్రమాదం అని ముందే చెప్పాను. నా చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్, చంద్ర ఆడు పారిపోయాడు కదే అమ్మా.
అదే ఏం లేదండి ఊరికే ఏడుకొండలోడా వెంకటరమణ అడుగడుగు దండాలవాడా ఆపద భక్తులు వాడా ఆ సాల చొక్కవాడు ఎక్కడున్నాడో గాని ఆడే గాని దొరికితే నాకు 5,000 నా పెళ్ళానికి బంగారపు గొలుసు నాకు 6 నెలలు చేపల పులుసు నీకు కొబ్బరికాయ ఇస్తానులే ఇడే చొక్కవాడు 5,000 రావుడే సాల చొక్క పట్టుకోండి పట్టుకోండి సాల చొక్కవాడు పట్టుకోండి అయిపో సాల చొక్కవాడు 5,000 సాల చొక్కవాడు 5,000 పట్టుకోండి కట్టుకోండి నాకేదో భయంగా ఉంది మమ్మీ. భయం లేదు బాబు, భయం లేదు, నేనున్నానుగా. మేరీ, ఒక గ్లాస్ పాలు తీసుకురా. అలాగే అమ్మా. రా బాబు, అలా కూర్చో. ఊరుకో బాబు. అమ్మగారు ఈ తాగు. ఇలా పడుకో బాబు. నమస్కారం అమ్మగారు. నమస్కారం రాధమ్మ గారు. రాధమ్మ గారు ఇట్రా. సాధనాదేవి గారు అయితే కాదక్క, ఆమె గోపాలమ్మ. రాధమ్మ గారు అడుగో గోపాల్. రాధ. బాబు, గోపాల్ వాళ్ళ నాన్నగారి పేరేమిటి? మాధవ్ గారు అండి. మాధవ్. రాధ. రండమ్మా, రండి బాబు. అమ్మగారు, ఒకళ్ళ కన్నీరు తుడవడమే కానీ మీరు కన్నీరు పెట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ పేర్లు చెప్పగానే ఎందుకు అలా అయిపోయారు? అది ఒక కథమ్మా. రాధ నా చెల్లెలు. నేను మా రాధ ఒక రెమ్మకు 2 పువ్వుల్లా ఉండేవాళ్ళం. ఒకనాడు గద్దె ఇస్తామన్న బోర్డు చూసి వచ్చానండి. రండి, కూర్చోండి. ఎవరి అక్క? ఎవరో గది అద్దెకి కావాలని వచ్చారు. నువ్వు వెళ్ళి మాట్లాడు. నేనా? నేనెందుకు మాట్లాడాలి? నువ్వే మాట్లాడు. చెల్లి చెల్లి, అలా అనకే, నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. నా బంగారు చెల్లివి కదూ. సర్లే. ఏమిటండి అలా చూస్తున్నారు? మీరు? ఓహో, అదే మీతో మాట్లాడింది మా అక్కయ్య సాధన. నా పేరు రాధ. చాలా మంచి పేరు. థ్యాంక్స్. మీరు ఎందుకు వచ్చినట్టు? గద్దె ఇస్తారటగా? ఇవ్వడానికే కదండి బయట బోర్డు పెట్టింది. చూపిస్తారా? అసలు ఇంతకీ మీరెవరు, మీ వివరాలు ఏమిటో చెప్పండి. నా పేరు మాధవరావు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్టూడెంటా? మీకేం భయం లేదండి, నేను చాలా మంచివాడిని. కావాలంటే మా ప్రిన్సిపాల్ గారి దగ్గర కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. అద్దె కరెక్ట్ గా ఇస్తాను. అద్దె 75 రూపాయలండి. పర్వాలేదండి. అయితే చూడండి, ప్రతి నెల 1వ తారీఖున అద్దె కరెక్ట్ గా ఇవ్వాలి. గోడలకి మేకులు కొట్టకూడదు, కట్టెలు పోయి పెట్టి వంట చేయకూడదు. మాకుండేది ఒకటే బాత్రూమ్, దానికి గడి లేదు. ముందు మే స్నానం చేసాకనే మీరు చెయ్యాలి.
రాత్రి 9 తర్వాత లైట్లు ఆఫ్ చేసేది. ఓ ఎస్, నేను సెకండ్ షో సినిమాకి వెళ్తానులేండి. అర్ధరాత్రి వస్తే తలుపు తీయండి. పోలేండి, బయట పడుకుంటాను. తెల్లవారు 5 గంటలకు లేచి పేడకల్లారి చల్తామండి. నేను 4 గంటలకే లేచి కూర్చుంటానండి. రాధా రాధా వస్తున్నాక. ఏంటక్క? ఏమిటా వాగుడు? మంచి మర్యాద లేకుండా. పాప ఆయన ఎవరో మంచివారిలా ఉన్నారు. వెళ్ళి గది చూపించు. అలాగేలే. రండి మాధవరావు, గది చూద్దరు గాని. పదండి. అమ్మా సాధన, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, రాధా మాధవన్ని పూజ చేస్తున్నా. రాధా, కాఫీ తీసుకోమ్మా. రాక నువ్వు కూడా కాఫీ తీసుకో. చెల్లి పాపం ఆయన కాఫీ కాచుకోపోతూ పాలన్నీ వలకపోసుకున్నారు. ఈ కాఫీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చిరా. మరి నీకో నేను తర్వాత తీసుకుంటాను, ముందు వారికి ఇచ్చిరా. ఓహోహో, బాగానే ఉంది. గది ఇవ్వడమే కాకుండా పైగా ఇదొక వడ్డీయా? నేను ఇవ్వపా. చెల్లి చెల్లి, నా బంగారు చెల్లివి కదూ. ఏమిటి ఆ పెంకితనం? ఇచ్చిరమ్మా. అలాగేలే. మాధవ్ గారు, కాఫీ తాగారా అండి? తాగానండి. పొద్దున్నే కాఫీ తాకపోతే మనకు నరాలు పనిచేయి. నరాలు పనిచేయకనే కాబోలు పాపం పాలన్నీ కింద వాళ్ళకి పోసుకున్నారు. సంతోషించాం గాని కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఏమిటి కాఫీ? అది ఇచ్చిన వారి చెయ్యి మహత్యం. రాధా రాధా రాధా, బా ఏంటక్క? ఈ శాలువు తీసుకెళ్ళి మాధవ్ గారికి ఇచ్చిరా. నేను ఇవ్వను పో. పాపం ఆయన చలితో వణికిపోతున్నారే. వణికితే వణికిని ఎవరికి? అసలు చన్నీళ్ల స్నానం ఎవరు చేయమన్నారు? సెకండ్ షో సినిమాకి ఎవరు వెళ్ళమన్నారు? అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఎవరు అన్నం తినమన్నారు? నా బంగారు చెల్లివి కదూ, వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నాకు నిద్ర వస్తోంది, నువ్వే ఇచ్చుకోపో. అబ్బా, తెల్లవార్లు మూలుగుతో నిద్ర లేకుండా మా ప్రాణాలు తీసేట్టున్నాడు. సంతోషించాం గాని మూలుగులు తగ్గించి దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకోండి. ఎన్నో కలలు కన్నాను. అతను చదువు పూర్తి చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. కానీ కన్ను మూసినా తెరిచినా అతనే కనిపించేవాడు. ఒకనాడు అమ్మా సాధన, సాధన వస్తున్నా అమ్మా. ఏమిటి? ఈ ఉత్తరం మాధు దగ్గర నుంచి అనుకుంటాను. ఏం రాశాడు చూడమ్మా. కమలమ్మ గారికి అనేక నమస్కారములతో మీరు రాసిన విషయాలు నేనే అడగాలనుకున్నాను. మీ ఇంటి అల్లుని కావడం కన్నా వేరే అదృష్టం ఏముంది? అందుకే మా అక్కగారిని వెంట తీసుకొస్తున్నాను. అన్ని శుభంగా జరగవాలని ఆశిస్తున్నాను. నమస్కారములతో. నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. అతడేనా అతడేనా
అతడే నా జతగాడు అతడే నా జతగాడు కళలు మాయని నెలరేడు కళలు మాయని నెలరేడు కనువిందు చేసే పూల వినుకాడు అతడే 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 నా జతగాడు అడుగులకు గతులు నేర్పేది నీలమేఘమొకటేలే నెమలి అడుగులకు గతులు నేర్పేది నీలమేఘమొకటేలే రాధ మనసులో రాగాలు మీటేది మాధవుడొకడేలే రాధ మనసులో రాగాలు నన్ను పలికేది మై మరచేది నా స్వామి ఒకడే ఒకడేలే అతడే నా అతడే నా జతగాడు అతని రాక నా బ్రతుకులోన కార్తీక చంద్రరేఖ అతని రాక నా బ్రతుకులోన కార్తీక చంద్రరేఖ ఏమే చెలి అని నన్ను పిలువగా వినోదునో మాట రాక ఏమే చెలి అని నన్ను పిలువగా విని ఏమోదునో మాట రాక క్షణమే యుగముగా మనసే కనులుగా క్షణమే యుగముగా మనసే కనులుగా వేచేను అందాక అందాక అతడే నా జతగాడు అతడే నా జతగాడు కళలు మాయని నెలరేడు కనువిందు చేసే పూల వెలుగాడు అతడే 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 అమ్మా మాధవ్ గారు వచ్చారమ్మా. ఏమేనక్క నేను చెప్పిన రాధ రాధ మా అక్కయ్య. నమస్కారం అండి. మాధవ్ నాకంతా చెప్పాడమ్మా. కళ్ళారా నేను చూసే అదృష్టం నాకు లేదు. మీరు చూసుకోవలసింది చేసుకోవలసింది నన్ను కాదండి, మా అక్కయ్యను. అదేమిటి రాధ, నేను ప్రేమించింది నిన్ను, నీకోసం వచ్చాను. కాదు బాబు, పెద్దమ్మాయి నీకే ఇద్దామనుకున్నా, అందుకే ఉత్తరం రాసి నేను పిలిపించా. మీరు పొరపడ్డారు. నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలని కలలు కన్నది రాధనే. బాబు, పెళ్ళంటూ చేసుకుంటే నేను రాధనే చేసుకుంటాను. మాధవ్, ఏమిటి ఇదంతా? వారు పొరపాటు పడ్డారక్క. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను రాధనే చేసుకుంటాను. ఆ నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను. ఏమిటమ్మా? చెల్లి, మాధవ్ కోరిన ప్రకారమే నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. మీరిద్దరూ సుఖంగా ఉండడం కన్నా నాకు కావాల్సిందేం లేదు. నా గురించి మీరెవరూ బాధపడద్దు, వెతకడానికి ప్రయత్నించవద్దు. మీ అక్క సాధన.
ఇది బిజిలీ నా కథ. నా అదృష్టమే నన్ను ఈ ఆశ్రమానికి చేర్చింది. అమ్మగారు, మీ జీవితం బిజిలీ జీవితాన్ని కన్నీటి పాటగా చేసుకున్నా, పన్నీటి బాటగా చేసుకున్నా మన చేతిలోనే ఉందమ్మా. ఆనాడు నా ఇంటిని, నా వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చానన్న బాధ ఇప్పుడు నాకు లేదమ్మా. ఈనాడు ఈ ఆశ్రమమే ఒక దేవాలయంగా, మీరందరూ నా ఆత్మీయులుగా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నానమ్మా. వదిన, ఏమిటమ్మా? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? బాబు ఎక్కడుంటే అక్కడికి. అదేమిటమ్మా, ఆడదానివి ఎక్కడున్నాడని వెతుకుతావు? ఎక్కడున్నా సరే నా మూలంగానే బాబు చెడిపోయాడని, ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని అందరూ నన్నేగా అన్నారు. అందుకనే వెళ్తున్నాను. బాబు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. రాధా, ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టడం అంటూ జరిగితే అది బాబుతోనే. ముచ్చాను. రాధా, రాధా. బాబు, క్యా హోనా? మాఫ్ కియే జనాబ్. క్యా హోనా? సాధిపోయిన పిల్లలు ఇక్కడ ఉంటారని తెలిసి వచ్చాం. నాది లట్క అజీజ్ ఇక్కడ ఉన్నాడేమో చూసి చెప్పండి సార్. అజీజ్ ఇంత ఉంటాడు. మెళ్ళో తావిస్తూ ఉంటుంది. బాబు, అప్పుడప్పుడు జేబులు కట్టేస్తూ ఉంటాడు. బాబు అయితే నాకు తెలియదు. ఎవరు? బాబా. కౌన్? నేను బాబా. బేదాను. నువ్వా అమ్మా? అవును బాబా, పేరు మేరీగా మార్చుకున్నాను. నువ్వేమిటి ఇలా అయిపోయా? చేసిన పాపానికి ఫలితం అమ్మా. దుర్మార్గుండు పాపిష్టి పైసా కోసం నిన్ను వ్యభిచారానికి అమ్మి వేశానమ్మా. తాగుడికి డబ్బు చాలక బేట అజీజ్ని జోని దొంగ చేశాను. ఆడు నన్ను ఇచ్చి వెళ్ళిపోయాడు. చచ్చే ముందు ఒక్కసారి ఆడిని ఎత్తుక్కుంటూ వచ్చానమ్మా. ఆడు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు అమ్మా? ఆగండి బాబు, కొట్టకండి. ఆగండి, అది నా పర్సు. ఆగండి బాబు, కొట్టకండి, కొట్టకండి. ఎంత పని చేశారు మీరు. చేసిన ఈ పాపాన్ని మనిషి మన్నించిన భగవంతుడు మన్నించడు. అమాయకురాలు అన్న కూతురన్న జాలైనా లేకుండా మీ అవసరాలకు ఆమెను బలి చేయాలనుకున్నారా? అదృష్టం కొద్ది ఆ విషవలయం నుంచి బయటపడి ఇక్కడికి చేరింది. రోజులు బాగుండబట్టి జైల్లో పడాల్సిన అజీజ్ కూడా తప్పించుకున్నాడు. పెద్దలు చేసే దురాచారాలకు పిల్లలు ఎలా బలైపోతున్నారో చూశారా? హలో, మాధవ్ గారా? నేను మాధవ్ మాట్లాడుతున్నాను. నేను గాంధీ బాలనికేతన్ నుంచి మాట్లాడుతున్నానండి. తప్పిపోయిన మీ గోపాలు మా ఆశ్రమానికి చేరుకున్నాడు. ఏమిటి, మా గోపాల్ మీ ఆశ్రమంలో ఉన్నాడా? అవునండి. అలాగే, వెంటనే బయలుదేరి వస్తాను. సార్ సార్, ఏమిటి మా గోపాల్ దొరికాడు సార్. అలాగా, ఎక్కడ? మెడ్రాస్ గాంధీ బాలనికేతన్లో ఉన్నట్టు ఇప్పుడే ఫోన్ వచ్చింది. చాలా సంతోషం, నేను వస్తాను సార్. మాధవ్, ఒక్క మాట. అర్థం లేని క్రమశిక్షణతో చేతులారా నా బిడ్డను దూరం చేసుకున్నాను. నేను చేసిన తప్పును గుణపాఠంగా తీసుకుని మీరైనా సుఖంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. మంచిది. रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान। ईश्वर अल्लाह तेरे नाम सबको
దొంగ అబ్బాయి నాకేం తెలుసు నాకేం మస్కా కొట్టావుట్రా అమ్మగారు దొంగ దొంగ ఏంటి అజిత్ ఏమైంది? చూడమ్మా వీడు దొంగతనం చేస్తున్నాడు. ఏం బాబు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? అమ్మా నా కోసం చేయలేదమ్మా, మా నాన్నకు 12 మంది పిల్లలు, వచ్చే జీతం చాలనే చాలదు. చూశారా, మనిషి దొంగ అయినా దొరైనా పరిస్థితులు వాతావరణమే కారణం. చూడు బాబు, గొప్ప గొప్ప వాళ్ళంతా తెలియక చిన్నతనంలో తప్పు చేసిన వాళ్ళే. తెలియక దోపిడీలు చేసిన పోయేవాడు తెలుసుకొని వాల్మీకి అయినాడు. చంద్ర, ఇక ముందు ఎప్పుడు ఇలాంటి దొంగ పనులు చేయొద్దు. మంచిగా ఉండడానికి ప్రయత్నించు. అమ్మగారు నేను కూడా మంచిగా ఉండి గాంధీ తాపం చదువుతాను. అలాగే రండి. చూడు ప్రవీణ, ఈ ఉత్తరం గోపాలానికి ఇచ్చి పోస్ట్ చేయొచ్చు. ఏమిటండి ఈ ఉత్తరం? నీకెందుకు చెప్పిన పని చేయి. ఇక్కడ వచ్చేతోడే అసలు తర్వాత చేస్తా ఉంటాను నేను. ఊరికి వివరాలు ఆరాలను 6, 3, 9, 2, 11, 3, 14. అబ్బా ఇప్పుడు దొరికిందా బాబు. వాసు గారా? మీ అనౌన్స్మెంట్ రేడియోలో విని వచ్చానమ్మా. మాధవ్ గారేది? ఆయనతో చెప్పకుండా వచ్చేశాను. ఎందుకలా వచ్చారు? నన్నేం చేయమంటారు? అసలే బాబుకు దూరమై నేను కుమిలిపోతుంటే వాడు పారిపోవడానికి కారణం నేను, నా పెంపకమేనని నలుగురు నన్నే అన్నారు. అందుకని నా గోపాల్ని వెతుక్కుంటూ నేనే వచ్చేశాను. ఎంత పనిచేశారమ్మా. అతిగారాబంతో గోపాల్ని పోగొట్టుకోవడం ఒక తప్పు, ఆవేశంలో ఇల్లు వదిలి ఒంటరిగా రావడం మరొక తప్పు. ఆలోచించకుండా చేసిన ఈ తప్పులు ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో ఊహించండి. రాధ, హలో వాసు గారు, మీరు ఇక్కడే ఉన్నారా? ఏమండి, బాబు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. రాధ ఎక్కడండి? ఎక్కడున్నాడు? గాంధీ బాలనికేతన్లో ఉన్నాడని తెలిసింది. అలాగా, వెంటనే వెళ్దాం పదండి. రండి పదండి. ఏమండి, మా బాబు గోపాల్ ఇక్కడ ఉన్నట్టు కదా? ఏడండి? రాధా, అక్క అక్క అక్క, ఎంతకాలం అయిందక్క నేను చూసి? మా ఆఫీసుకు ఫోన్ చేసింది మీరా? అవును. మీ గొంతు గుర్తుపట్టలేకపోయాను. చాలా కాలం అయింది కదా అక్క. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నా కోసం నీ సుఖాన్ని త్యాగం చేశావు. ఆనాడు నాకు ప్రేమ భిక్ష పెట్టావు. ఈనాడు మా గోపాలను కాపాడి మాకు అప్పగిస్తున్నారు. నా చిట్టి తండ్రి ఎక్కడ? గోపాల్, గోపాల్, బాబు గోపాల్. అమ్మా, పిచ్చేశ్వరరావు గారు ఉత్తరం ఇచ్చి గోపాల్ చేత పోస్ట్ చేయించమన్నారు. నేను పంపించాను, చాలా సేపు అయింది, ఇంకా రాలేదు. ఎవరా పిచ్చేశ్వరరావు? గోపాల్ ఎందుకు పంపించాడు? ఆ మాట అడిగితే నీకెందుకు నా మీద మండిపడ్డారు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన కనిపిస్తుంది. అలాగా, నేను వాకప్ చేస్తాను, భయపడకండి. నిరాశ పడకమ్మా. బాబు ఆశ్రమంలో ఎక్కడో ఉండే ఉంటాడు, వస్తాడు. రాధా,
ఏమండి ఈ పార్సల్ ఎవరో మాధవరావు గారికి ఇమ్మని ఇచ్చిపోయారు. ఏమండి ఇది మన గోపాల్దండి. ఈ ఉత్తరం ఏంటి? మిస్టర్ మాధవరావు, నీ కొడుకు ఇప్పటి వరకు నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు. ఎంతో శ్రమపడి వాడిని పట్టుకున్నాను. వెంటనే ₹1,00,000 తీసుకుని రేస్ కోర్స్ వద్ద ఈ రాత్రి కలుసుకో, లేదా తెల్లారే రూపాయలు నీ బిడ్డ బ్రతుకు చల్లారిపోతుంది. పోలీసులకి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించావా? జాగ్రత్త. ఎవరు? నేనెవరినో తర్వాత తెలుస్తుంది. ఎడం పక్కకు పోనీ. రేస్ కోర్స్ కుడివైపునుంది. అతను నన్ను రమ్మంది అక్కడికి. అది పోలీసులు మోసం చేయడానికి. అలా కాదు, ఎడం పక్క పోనీ. పోనీ. ఎవరు నువ్వు? అనుకున్న సొమ్ము తెచ్చావా? తెచ్చాను. శాబాష్, నువ్వు హీరోవి. నాకేం తెలీదు. రాస్కల్, నన్నే మోసం చేసి డబ్బుతో పారిపోదాం అనుకుంటున్నావా? పెట్టక్కడ పెట్ట. మోసం బేబీ, నన్నే మోసం చేస్తావు కదా? లే, ఏది డబ్బు చెప్పు. అడుగు, వాడే పైకి ఎక్కిపోతున్నాడు చూడు. స్వామి, రంగన్న, గంగన్న, మస్తాన్, పీటర్, వీడెక్కడ పోతాడు? రండి పట్టుకుందాం. అవును, నేను నిన్ను తీసుకెళ్దామని వచ్చా. రా బాబు, పోదాం. అబద్ధం, నేను రాను, నువ్వు నన్ను చంపుతావు. లేదు బాబు, నన్ను మీ అమ్మ నీ కోసం కలవరిస్తోంది. ఎక్కడున్నా సరే నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చాను. రా బాబు, పోదాం. ఏం బాబు, ఎందుకు ఇలా వణికిపోతున్నా? ఇక్కడికి నీకోసం ఎవరైనా వచ్చారా? ఎవరన్నా భయపెట్టారా? చెప్పు బాబు, నా బాబు కాదు, చెప్పు. చెప్పరా బచ్చా, ఎవరు నీతో మాట్లాడింది? హీరో గారి రంగ ప్రవేశం అద్భుతం, అద్భుతం. ఏదో పసితనం వల్ల వాడు ఇల్లు వదిలి పారిపోయి వస్తే అది అలుసుగా తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తావా? నీకు ₹1,00,000 కావాలా? నువ్వేగా తప్పిపోయిన నీ బిడ్డను పట్టుకుంటే ₹5,000 ఇస్తానని పేపర్లో ఫోటో వేసి మరీ ప్రకటించావు. పట్టుకోవడం నీ చేత కాలేదు. కష్టపడి నేను పట్టుకున్నాను. నీ లెక్క ప్రకారం వాడి విలువ ₹5,000 కావచ్చు, కానీ నా లెక్క ప్రకారం వాడి విలువ ₹1,00,000. ఛీ, ఇదే నీ బ్రతుకు. లక్షలు లేక తేలేక కాదు, అనుక్షణం చచ్చి బ్రతికే నీలాంటి నీచుల్ని, అవినీతి పరుల్ని ప్రోత్సహించి సంఘద్రోహం చేయలేక. నీలాంటి వాళ్ళ దృష్టిలో నేను అవినీతి పరినే కావచ్చు, కానీ కొంతమంది దృష్టిలో దేవుణ్ణి, తిండి పెట్టే దేవుణ్ణి. నా మీద ఆధారపడి ఎంతమంది బ్రతుకుతున్నారో చూద్దుగనరా. కమా, చూసావుగా వీళ్ళను? దయా దాక్షిణ్యం లేని ఈ దరిద్రపు సమాజం వీళ్ళని తన్ని తరివేస్తే ఆదరించి ఆశ్రయం చూపించి అటు పుట్టి ఇటు రక్తి గడుపుతున్నా. వీళ్ళకి అయ్యే ఖర్చు ఇలా వసూలు చేయకపోతే ఎలా చేస్తా? ఇవాళ నీకు అవసరం కనుక నువ్వు ఇచ్చి తీరాలి. ఏదైనా ఎత్తి వేసి తప్పించుకోవాలని చూశావో నీ ప్రాణాలు. ఖబర్దార్, దాని నుంచి తెగవాగుతుంది. అదిలా ఉంటే కాల్చిపారాలి.
నన్ను తప్పు పాడు నీ తరగా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కట్టండి. హలో, ఎవరండి? నేనెవరైతే నీకేమలే. నాకు కావాల్సింది 2 లక్షలు, నీకు కావాల్సింది 2 ప్రాణాలు. ఏమిటి మీరు అంటున్నది? నీ మొగుడు నీ బిడ్డ కావాలంటే 2 లక్షలు తీసుకుని రేస్ కోర్స్ దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి రావాలి. లేదా నీ ప్రాణప్రదమైన మొగుడు నీ బిడ్డ 1 గంటలో సఫ. మిస్టర్ మాథా, మీ ఆవిడ ఇంకా రాలేదు. కన్న కొడుకు కన్నా కట్టుకున్న భర్త కన్నా ఆవిడికి డబ్బే ముఖ్యమని ఇప్పటికైనా నీకు అర్థమైందా? కాదు, మా మమ్మీ చాలా మంచిది, తప్పకుండా వస్తుంది. నువ్వు ఆగరా కుర్రకుంక. మాధవ్, నీకిచ్చిన గడువు అయిపోయింది. చెప్పు, నువ్వు ముందా నీ కొడుకు ముందా? ఊరికే ఎందుకలా మరుగుతాం? మాకంటే ముందు నువ్వే కావచ్చు. అంటే ఆహా, ఇంకా నిన్ను పోలీసులు వచ్చి కాపాడతారని ఆశ? కాదు, అధర్మం జయించదన్న నమ్మకం. సరే, నీ కర్మం. స్వామి, సార్ బయట కాపలాను. ఓకే సార్. గెట్ రెడీ ఫర్ డెత్. ఏ ఆవిడొచ్చిందా? రాలేదు. ఏ నిమిషంలో అయినా రావచ్చు. 2 లక్షలు ఆలిస్తే ఏమొస్తుంది? శవాలు బరువు. చెప్పా ఏదో సలహా నువ్వు. పోలోపలికి పోలోపలికి. గెట్ రెడీ ఫర్ డెత్. ఎవరో ఆడమనిషి మీకోసం వచ్చింది. ఓ, రాధాదేవి గారా? రండి రండి, సమయానికి వచ్చారు. నేను రాధను కాను, ఆమె తోడబుట్టిన దాన్ని, సాధన. ఓ, ఎవరైతే ఏమలే. మాకు కావలసిన డబ్బు తెచ్చారా? లేదు. అయితే ఎందుకు వచ్చినట్టు? నీలోని రాక్షసత్వాన్ని తుంచడానికి, మంచితనాన్ని మానవత్వాన్ని పెంచడానికి. విశ్వేశ్వరరావు గారా? ఇదిగో మీ ఆశయాలతో ఆశ్రమంలో పెరిగిన రుద్రాక్ష పిల్లి. ఇదిగో, అనవసరంగా మాత్రం జోక్ చేయొద్దు. జోకట జోక్. అక్కడ భక్తి, ఇక్కడ రక్తి. నువ్వేంటో నీ రంగేంటో అందరికీ తెలుసు. నీకంత కక్షగా ఉంటే నా ప్రాణాలు తీసుకో. వాళ్ళ కోసం అంత త్యాగం చేస్తావా? చేస్తాను, ఎంత త్యాగమైనా చేస్తాను. నా సర్వస్వాన్ని అర్పిస్తాను. మాట తప్పవుగా? అలవాటు లేదు. ఇంతటి అపరూప సౌందర్య రాశి, వయసులో ఉన్న ఊర్వశి ఏమైనా అర్పిస్తాను అంటే ప్రాణాలు అడిగేటంతటి మూర్ఖుని కాదు. నాకు కావాల్సింది నీ యవనం, నీ అందం. సాధనాదేవిని కోరినందుకు నీకు ఇది ఫలితం. బ్లాక్మెయిల్ చేసినందుకు నీకు ఇది శిక్ష. అమాయకులైన ఆడపిల్లల శీలాలను నమ్ముకుంటున్నందుకు నీకు ఇది బహుమానం. చెప్పరా, ఎవరు పులి ఎవరు పిల్లి? గంగారాం, హ్యాండ్స్ అప్. ఇన్స్పెక్టర్, ఇప్పుడు కావచ్చు. మర్యాదగా నా దారి కట్టులేండి. ఎవరైనా నా జోలికి వచ్చారో
సత్యాన్ని నేను కాదు. అక్క, ఎంత పని చేసావక్క? బాధపడకమ్మా. అమ్మ రాధ, మాధవ్ గారు పిల్లలు దేవుడు ఒకటేనన్నారు. వాళ్ళు ప్రేమ కోసం ప్రేమతోనే బ్రతుకుతారు. నాశనం అయిపోయిన ప్రతి దేశం వెనుక బాధ్యత లేని ప్రభుత్వం ఉన్నట్లే పాడైపోయిన ప్రతి బిడ్డ వెనుక బాధ్యత లేని తల్లిదండ్రులు ఉంటారు. బిడ్డల్ని అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కన్నీటి పాలు కాక తప్పదు. ఈ సత్యాన్ని గ్రహించిన నాడు ఎవరికి ఏ అనర్థాలు ఉండవు. చంద్రన్ దొంగగా మారినా, రవి చనిపోయినా, గోపాల్ ఇల్లు విడిచి పారిపోయినా కారణం పెద్దలే. అక్క, ఊరుకోమ్మా, ఊరుకో. ఏడుపుల మధ్య వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఏది ఒక్కసారి రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన